భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో దాదాపు 99% అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన అంశాలపై ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. ఆ 1% తేలిపోతే ట్రేడ్ డీల్పై సంతకమే మిగిలి ఉంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 90% పూర్తయిన ఈ తాత్కాలిక ఒప్పందంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫార్మా రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కానుంది. భారత్తో అమెరికా జరుపుతున్న ఈ మెగా డీల్ ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కీలక మైలురాయిగా మారనుంది. గత వారం వాషింగ్టన్లో మన దేశానికి చెందిన వాణిజ్య విభాగపు అడిషనల్ సెక్రటరీ దర్పణ్ జైన్ బృందం ప్రాథమిక చర్చలు జరిపింది. ఆ చర్చలు 99% విజయవంతమయ్యాయి. మిగిలిన ఆ 1% సాంకేతిక అంశాలను తేల్చడానికే అమెరికా చర్చల ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని హై పవర్ టీం ఇప్పుడు ఢిల్లీకి వచ్చింది. जैसा आप जानते हैं कि अभी यूएस के एम्बेसडर मिस्टर सर्जियो गौर ने भी कहा कि 99% चीज़ें तय हो गई है. छोटी मोटी कॉमास और फुल स्टॉप्स पे चर्चा चल रही है. फाइनलाइज करते वक्त जो वहाँ पे बदलाव आए थे, कानूनी बदलाव आए थे यूएस में, उसको किस प्रकार से फाइनल एग्रीमेंट में रिफ्लेक्ट करना, उसके हिसाब से किस प्रकार से बदलाव होगा, उसको तय करके मुझे पूरा विश्वास है कि यूएसए के साथ भी जल्द से जल्द हम बायलैटरल ट्रेड एग्रीमेंट का पहला ट्रांच खत्म कर देंगे. ట్రేడ్ డీల్లో భాగంగా టారిఫ్ల తగ్గింపు, మార్కెట్ యాక్సెస్, కస్టమ్స్ విధానాల సరళీకరణ, డిజిటల్ ట్రేడ్, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలున్నాయి. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత అవకాశాలు కల్పించే అంశంపై చర్చలు జరుగుతుండగా ఎగుమతులపై ఉన్న కొన్ని సుంకాలను తగ్గించాలని భారత్ కోరుతోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచాలన్న లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సానుకూలంగా ముగిస్తే తొలి విడత ట్రేడ్ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ డీల్ అమల్లోకి వస్తే భారత ఎగుమతులు, తయారీ రంగం, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలకు ఊతం లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.